నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన మా డాడీ ఫిష్ కర్రీ చేస్తాడు. ఫిష్ కర్రీ అయిపోయి దాకా వణిక్కండి. డాడీ ఏం చేస్తాను? నేను వచ్చిన ఉప్పుకారం వేసిన మనం తిట్టద్దు ఇంకోసారి. అల్లం అలా అంతే అన్న. అల్లం వేసినాం. అల్లం 2 స్పూన్లు వేసి అల్లం 3 స్పూన్లు వేసిన. అల్లు స్పూన్ చూపి ఈ స్పూన్ తోని 3 స్పూన్లు వేసిన. ఈ స్పూన్ తోని 3 స్పూన్లు వేసిన. కారం ఈ స్పూన్ తోని 2 స్పూన్లు వేసిన. పసుపు 2 స్పూన్లు వేయాలి. నిజంగా మా డాడీ స్టార్టింగ్ లో నాకు ఫిష్ చేస్తే అందరకపోతే మా డాడీ వచ్చండి. ఇది ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి. ఎన్ని స్పూన్లు? 1 స్పూన్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ వేసుకోవాలి. ఇంకొక స్పూన్ చెప్ప మమ్మీ అల్లయ్య అన్నట్టు. ఇంకా ఒక నిమ్మకాయ, కొంచెం ఒక నిమ్మకాయ. నిమ్మకాయ నిమ్మకాయ ఫ్రిడ్జ్ లో తీసుకో. మీకెళ్ళావు సైడ్ కవర్లు ఉంటాయి, కింద వెళ్ళిపోయాడు. దంచు ఉల్లిగడ్డ దంచు. ఓకే, ఒక ఉల్లిగడ్డ కాల్చుకోవాలి. అసలు నుంచి అక్కడ ఉల్లిగడ్డని ఇలా కాల్చుకోవాలండి. అండి అండి ఇలా కాల్చుకోవాలట అండి. దంచుకోవాలి. ఆ రోలును అది నాకు దంచుతా. మా మమ్మీకి కూడా ఫిష్ కర్రీ అండరాదండి, సేమ్ నా బాపతే. నేను అండుతా కానీ మెచ్చాడు డాడీ, అందుకే నా బాపతని. నేను కూడా అండుతా కానీ ఎవరు మెచ్చారు. ఇది రోలు అక్కడ లక్కీ బాబా దగ్గర సెల్ఫ్లా. దిస్ వన్ యా యా. చింతపండు నానబెట్టుకోవాలి. ఇట్లా దంచాలి. ఓకే ఓకే సారీ సారీ. ఉప్పు తీసుకురా. శిలువు కూడా అంత ఎట్లు డిప్రెషన్. నిమ్మకాయలు పెట్టి అందులో ఆనియన్ నిమ్మకాయ పెడితే ముక్క కలుపుకుంటుంది. కలుపుకుంటుందా? ఇందులో ఇంత సాల్ట్ వేసుకోవాలి. అన్నం తింటే సాల్ట్ అయితే వేసుకోవాలి. గల్లుప్పు ఉందా? గల్లుప్పు లేదు, అయిపోయి. గల్లుప్పులే గిల్లుప్పులే చక్కగా సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఏమైనా సప్ప అనిపిస్తే మళ్ళీ అందులో వేసుకోవాలి. చప్పగా అనిపించకపోతే వేసుకోవద్దు. ఇగో ఉల్లిగడ్డ కూడా ఇట్లా మొత్తం బ్లాక్ తీసేయాలి, లేకుంటే మంచిది కాదు. కడుపులో ఇలా తీసేయాలంట. ఇది అంతా బ్లాక్ది తీసేసి అది వేసుకోవాలంట. ఆ మాత్రం దానికి ఎందుకు వేస్తారో ఏమో తెలియదు కానీ ఇది కూడా వేసినాం అనుకో కర్రీ బ్లాక్ కలర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఓహో దట్ట అద్దా మరి. మీకు ఎవరి నిమ్మకాయలు ఎక్కడ ఇడాని నిమ్మకాయలు ఖచ్చితంగా మరి మా ఇంట్లో లేకపోయింది. ఇక కనబడ్డాయి కదా నీకు, రోజు పొరాలకి లెమన్ రైస్ అని కొంచెం అవుతావు. ఇక తెలియదా మాకు? ఎప్పటి నుంచే మళ్ళీ బడి స్టార్టా? ఏం చెప్తాను డాడీ? నిమ్మకాయ ఇష్టపడ్డది. గింజాలి ఏం కాదు, ఉండని వచ్చు. నిమ్మకాయ హెల్త్ మంచిది కాబట్టి ఇలా దంచుతుంటే ఇలా వచ్చి ఇట్లా పడుతుందండి ఉల్లిపాయ. మనం తీసుకుపోయి మళ్ళీ అలా ఎగిరిపోతాయి అన్నట్టు. ఇట్లా మూత కూడా వస్తాను. మమ్మీ బజ్జీలు ఎట్లున్నాయి మమ్మీ? మస్తు మస్తు ఉన్నాయి. నిజం చెప్పు మమ్మీ. మా డాడీ తిన్నాడా? తింటలేడు డాడీ. పని అక్కడ దోశ తినొచ్చిండు డాడీ కదా. దోశ తిన్నావా డాడీ? అంబరేసుకున్నావు డాడీ? అంబారని నాకు ఉద్యోగం ఇస్తాను టీవీలో. అబ్బా ఇక పట్టు చాలు కానీ
నేనే చేసిన. ఇప్పుడు చెప్పు అన్నా. అను ఇంకేంది అంటలేదేంది? ఏమైంది దంచినావా? అది కూడా ఇందులో కలిపి అన్న ఇప్పుడు. కొంచెం ఓ అమ్మ ఎంతసేపు దంచుతావు, తొందర పడతారా? ఏమదు ఓన్లీ అదే దంచిది. నువ్వు దంచుకుంటావా మరి? కాంతి దంచిన కాడికి ఇంకేంట? గ్రేవీ లాగా ఉండాలి. ఓలే నువ్వు దంచితే మరి డాడీ ఇస్తాడు. నువ్వు డాడీ దంచుకోవాలి. ఈరోజు ఎందుకు డాడీ ఫిష్ కర్రీ అనుకుంటారు? దాన్ని ఏమంటారు? మృగశీర. మృగశిర కార్తె. మృగశీల మృగశీల మృగశిర. మృగశీల కాదు మృగశీల. మృగశీల వస్తుంది. మృగశిల అన్నారు, మృగశిర అంటారు. మృగశీల అని మనం మృగశీల అంటాం. ఇలా వచ్చింది మృగశీల వచ్చింది. వర్షం పడ్డది చేపలు వచ్చినాయి. ఇలా కష్టపడి అనుకోవాలి. దంచుకోవాలి. అప్పుడు మాకు దంచిన సాలి అయ్యి నాకు కావాలి. ఇట్లా వేసుకోవాలి, దంచుకోవాలి కచ్చపచ్చ. అందుకే నేను డాడీకి ఇచ్చిన. ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పోయలే. ఇది మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా డాడీ? నేను మా డాడీ దగ్గరే నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు నేర్చుకోకపోదును కానీ మా డాడీ రానన్నాడు వండడానికి. అందుకే ఇక నేర్చుకున్నా. ఒక 4-5 టైమ్స్ మా డాడీ వండిండు మా ఇంటి దగ్గర. నేను ఊరికే అనిపిస్తాను ఏందని నేను రాంప నువ్వు ఎట్లా అనుకో. డాడీ చెప్పిన రోజు మంచిగా అంటావు, డాడీ చెప్పిన రోజు ఏమో ఆగం ఆగం అంటావు. దగ్గర ఒకసారి ఎట్లా అన్నా మా డాడీ చెప్పినట్టే నేర్చుకున్నా. ఫిష్, తలకాయ కూర, చికెన్, మటన్. కాదా డాడీ చూడు ఆ ఫేస్ చూడు ఎట్లా పెట్టిండు. ఎవరు చెప్పిరు చెప్పు నాకు? కాదాని తలకాయ కూర ఎవరు చెప్పిరు? నువ్వేనా? మమ్మీ అబద్ధాలు ఆడుకునే. మరి ఫిష్ కర్రీ నేనే, చికెన్ నేనే, మటన్ నేనే. అందుకే అవి నేర్చుకున్నా. 2 చేతులు మంచిగా కలుపుకోవాలి. అయ్యో గది గదివాలి. ఇట్లా మంచిగా కలుపుకొని కాసేపు ఎంతసేపు డాడీ ఫ్రిడ్జ్ లో పెట్టడం. దాని కూడా ఏనా నేనైతే పెట్టాను, స్కిప్ చేస్తాను. అట్లా కలిపోతుందా మరి? చేసినాక మా డాడీ మాత్రం 15 minutes అట్లా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఎంత కూడా అన్నీ కావాలి. అది కూడా అప్పుడు ఎక్కువ అయితే కానీ ఎప్పుడైతే అది కరెక్ట్. సరే ఇక తీసుకొని పెట్టుకున్నాడు. ఎంతసేపు కలుపుతావు? అది ఊరాలంటే చెప్పు డాడీ. ఏం చెప్పాలి? ఏం వేసినావు? ఆయిల్ పోసినాం 4 టేబుల్ స్పూన్. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసినావా? 4 పావులు పోసినావు. నూనె పావుతోనే 4 పోసుకోవాలని చెప్పు. టేబుల్ స్పూన్ గింతే వెలుగుతా నూనె కాగిందా చూసుకోవాలి. చెయ్యి లోపల పెట్టు. వేడైంది. జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఆవాలు వేసుకోవాలి. ఆవాలే కదా. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కళ్యామాకు, కొత్తిమీర కట్టాలి. ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. జీలకర్ర అండ్ మెంతుల ఆవాలు ఫ్రై అయినాక కళ్యామాకు ఎందుకు వేసినావు? అమ్మా పెద్ద ప్లానింగే. కావాలనే కళ్యామాకు వేసింది. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి వేయాలి. మిర్చి ఆఫ్టర్ దిస్ వన్ వేయాలి.
ఇది వేసుకోవాలి. మిర్చి, మిర్చి. చిల్లీ, గ్రీన్ చిల్లీ. ఓహో, ఈ మిరపకాయలు అనుకో. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేస్తే మంచిగా ఫ్రై అయితాయి అన్నట్టు. దూరగా వేగాలి మంచిగా. ఓకే, దూరగా వేయించుకోవాలి. సరస్వతి ఎవరు డాడీ? మమ్మీ, డాడీ ఎవరో సరస్వతి అంటుండే. ఏమో మమ్మీ, ఇగో మంచిగా ఏంపుకోవాలి సరస్వతి అంటాను మమ్మీ. ఏం వీడియోలే? ఆహా, కెమెరామ్యానా సరస్వతి? ఓహో, ఏం వీడియో చూస్తా డాడీ? ఏదో ఒకటి మీకు ఎందుకు యూట్యూబ్లో ఒక ఆమె వస్తుంది, తెలంగాణ వంటకాలు చెప్తుంది. తెలంగాణ వంటకాలు చెప్తుందా? అవి బాగా చెప్తాడు డాడీ. ఓహో, సరస్వతి అని ముచ్చట చెప్తుంది ఆమె. ఇంకా వెళ్తుంది నాకు తెలుసు. సరస్వతి అనగానే నాకు వెళ్ళింది, లేకుంటే తుక్కుగా లేకుంటే తుక్కు దంచాట. గున్నాలా బాబా? ఇది వీడియో తీస్తానా నేను? ఈత నాన్నగా ఆడదు అనిపిస్తాడు. అడుగు అనిపెట్టు. అది కలుపు సరే కానీ. ఎక్కడ కలుపుతావు? ఆగవా? నెక్స్ట్ ఏంటి? అన్న కొత్తిమీర కట్టలు వేసుకోవాలి. బియ్యంలో వండుకోవాలి మధ్యలో అవి పెట్టినప్పుడు. మళ్ళీ అన్నం తినంగా చూపియద్దా? కట్టలని వడేసుకోవద్దు. పడేసుకోకుండా కూర వేసుకోవాలి. కొత్తిమీర, కట్టలు. కట్టేలు ఒకటి వేసుకోవాలి. సెల్లు అస్సలు కొట్టాడు బాగుండదు. రేడియేషన్ వస్తాయా? ఏదో సెల్లు పేలిందంట. గ్యాస్ దగ్గర పెట్టుకొని వంట చేస్తుంటా అంటే. దూరం ఆల్మోస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చిన్నగా పెట్టుకోవాలి. మళ్ళీ ఇదేమిటి? రెబ్బలు దంచి పెట్టుకున్నాను. ఓహో, అవి ఇప్పుడు గుర్తొచ్చినాయి, ఇప్పుడు వేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ వాట్ ఫ్రై అవ్వాలనా? ఇంకా కాలేదా? ఎంతసేపు అయితే? మా డాడీ వచ్చేసరికి ఇందులో ఏంటిది చింతపండు రసం పోసిండు. తర్వాత ఏం చేసినావు డాడీ? ఏమే లేదా, ఓన్లీ ఓకే చింతపండు కలిపి ఇందులో పోయాలి. తర్వాత గ్యాస్ ఫుల్లే పెట్టుకోవాలి. ఇది బాయిల్డ్ అవుతా అంటే ఇందులో ఏమేస్తావు డాడీ? ఫస్ట్ పొడి వేయాలా? ఫిష్ కాదా? ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మెంతి పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఎత్తరా డాడీ? ఎత్తరా ఫిష్ కర్రీలా? మెంతి పొడి ఎత్తరని తెలుసు. పులుపు ఎక్కువ ఉంటుంది, సరిగా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే నేను చేసినప్పుడు 2 times అట్లానే పుల్లగా అయింది. మా డాడీ ఏమన్నాడంటే చింతపండు ఇంకొంచెం పోయినావు అని అన్నాడు. నీ ముఖానికి కూర కూడా వస్తుంది కానీ అని అన్నాడు.
2 సార్లు పుల్లగా అయింది. అందుకే చింతపండు ఎక్కువ కలపద్దు, దానికి సరిపడేంతనే కలపాలి. ఇలా క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకుంటే తొందరగా అవుతుంది డాడీ. అది మరిగినాక ముక్కలు వేసుకోవాలి. ఓకే. చింతపండు పచ్చి పచ్చి రాదు. ఓహో, ఫస్ట్ చింతపండు మరిగిన తర్వాత మసాలాలు వేసిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. అప్పుడు చింతపండు పచ్చి పచ్చిగా రాదంట. అంతేనా? అంతే. ఇంకా మరుగుతలేదు ఏంది డాడీ? ఓకే, బాగా వేసుకోవద్దు, సేదవుతుంది. ఏంటి మెంతి పొడా? ఓకే డన్. కొంచెం వేసుకోవాలి. మెంతి పొడి వేసుకుంటేనే ఫిష్ కర్రీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది కదా డాడీ. ఒక ఫిష్ కర్రీలో వేసుకోవాలి కదా డాడీ మెంతి పొడి. చికెన్లో వేసుకుంటే ఫిష్ లెక్కనే అనిపిస్తుంది. ఇట్లా బాయిల్డ్ అవుతుంటే మెంతి పొడి వేసుకోవాలి. అట్లనే వేయాలి డాడీ. ఇట్లా ఇట్లా ఎత్తా అయిపోద్ది కదా డాడీ. నేనైతే ఇట్లా ఎత్తా, అందుకే గట్ల ఉంటుంది అని అంటాడు ఇక మా డాడీ. నెక్స్ట్ ఏంటి? ఓన్లీ మెంతి పొడేనా? జీలకర్ర పొడి ఏం లేదా? మెంతి పొడి జీలకర్ర పొడి కలిపి మిక్సీ పట్టింది మా మమ్మీ. అట్లా చెప్పాలి, వాళ్ళకి తెలియద్దా మళ్ళా? తర్వాత ఫిష్ ఇందులో పెట్టేసేయాలి. సఫ్ అని కలపాలి. ఇప్పుడు ఏం కలుపుకుంటే వేడెక్కినాక ఇచ్చుకోబోతుంది. ఓకే, ఫస్ట్ వేసినప్పుడు మంచిగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కలపడానికి సరిగా ఉండదు కాబట్టి ముందే మంచిగా కలపాలి. ఓకే, తర్వాత వాటర్ అనుకో అనాలి. వాటర్ లేవు. ఇది నీ చేయబడుతు తింటే కదా టెంట్ కాదు. లోపల మా తమ్ముడు ఉన్నాడు కదా. మమ్మీ 9 months. జో జో జో. ఈ ఫిష్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అల్లం పేస్ట్ ఎప్పుడు వేసినావు డాడీ? అందులోనే వేసినావా? ఓకే డన్. ఇట్లా ఎంతసేపు పెట్టాలి? ఫుల్ పెట్టేసినావు గ్యాస్. అవుతుంది. ఈరోజు మురకశిల్ల కదా, అందుకే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. ఉక్కపోస్తుంది ఘోరంగా. స్నానం లేదు, ఏం లేదు. ఏమన్నంటే తిరుగుతుంది, ఓర్రుతుంది. ఇంకా నువ్వు అంటలో ఏందా అనుకున్నా నేను. నిన్న సండే, అందుకే వచ్చిన. మొన్న వీకెండ్ అయితే ఈరోజు మురకశిల కదా, అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఫిష్ కర్రీ ఇక మీ చిన్న బిడ్డ గురించి చెప్పాలి నువ్వు. ఇక అత్త మంచిగా ఒక వారం రోజులు ఉండిపోతుంది. మనం పక్కకే ఉన్నా కదా, ఇట్లా మూత పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈరోజు నేను అసలే ఇక్కడనే ఉంటా. ఫిష్ కర్రీ అయిపోయేదాకా ఇక్కడనే ఉంటా. అందుకే 2 కిలోలు తెచ్చిన. నేను మా అత్తమ్మ వాళ్ళంట, మేం కాదు. ఇక్కడ
బ్రాండ్ చేపలు తెప్పియాలని తెచ్చిందా? తెచ్చిండా? తేలే, అందుకే ఇక్కడికి వచ్చిన. తినరానే కదా తేలేదు. మాకయ్యి వాళ్ళకి వేయకుంటామా? ఓకేనా? ఇది చూడు, ఒక్క పీస్ సరిపోదు, ఒక్క పీస్. ఇది ఇది కనబడుతుంది అంట. హాయ్ చెప్పు. అది మా పిన్ని కూతురు లక్కీ. డాడీ ఏం చెప్తాను? అయిపోలే ఇంకా. నెక్స్ట్ ఇదేంటి? ఏం చిందనల పొడి వేయాలి. పచ్చిదనల పొడి వేసినావు డాడీ? ఇట్లా ఎత్తే అయిపోతుంది కదా, ఇట్లా వేయాలి. ఓకే ఓకే. కలపడానికి మనకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా అక్కడక్కడ వేసుకోవాలన్నమాట. అంతేనా? ఇలా కలపాలి జాగ్రత్తగా. తెలంగాణ చేపల పులుసు అది thumbnail పెడదాం. మీరు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ లో పెట్టండి. కూ అని కాదు, ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ లో పెట్టండి. ఓకేనా? మా డాడీ మాత్రం ఇలానే చేస్తాడు ఫిష్ కర్రీ, సూపర్ గా ఉంటది. మా తెలంగాణలో ఇలానే చేసుకుంటాం మేము ఫిష్ కర్రీ. ఓకే, హాయ్. వాడు ఓకే, మై సన్, హి ఈజ్ మై సన్. ఓకే, అయిపోయిందా డాడీ? అయిపోయిందా? ఒక 10 minutes ఇట్లా పెట్టేసి తర్వాత అందులో కొత్తిమీర కళ్యామాకు వేసి, అవసరం లేదా, ఓన్లీ కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఒక 10 minutes తర్వాత గరం మసాలా వేయలే ఇంకా. ఓకే, గరం మసాలా వేసి కళ్యామాకు వేసి ఆఫ్ చేసేయాలి. ఇంత జిడ్డున్నా ఇలా స్నానమే చేయలే. మురకశీల స్పెషల్ స్నానం చేయదు. మమ్మీ నేను స్నానం చేయలే ఇంకా. సరే అంటారు. తీర్థలో ఎందుకు మమ్మీ? వీడియో తీస్తాను నానా. మమ్మీ వీడియో తీస్తాను నానా. ఇది జడ్డీసేటట్టున్నది ఎక్కువసేపు ఉంటుంది. ఇది గరం మసాలా. Proceeding. Chimta is coming. Garam masala add cheyali. Next కొత్తిమీర వేయాలి. నెక్స్ట్ కొత్తిమీరనా దించే అప్పుడు అంట, ఇప్పుడు కాదు. ఇప్పుడు దించట్లేదా? వై? ఎట్లా అనుకోవాలి? జాగ్రత్తగానండి. నాకైతే నేనైతే అట్లా అన్నాను, నాకు తెలుసు, కానీ నేను అన్నాను. ఎందుకంటే నాకు అట్లా అనడానికి రాదు. అప్పటికి గంజు వెయిట్ ఉంటుంది, ఇంకా నేను అంత రిస్క్ చేయలేనన్నమాట. సో నేను అట్లా చెయ్యను. జస్ట్ నార్మల్గా అట్లా ఇట్లా అనేసి పెట్టేస్తా. ఎందుకంటే గరం మసాలా వేసింది కదా, మొత్తం అన్నిటికీ పట్టాలని అట్లా అంటున్నాడు. అది మనం మాత్రం అలా చేసుకోవద్దు. ఓకేనా? నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేయకండి. మా డాడీ వాళ్ళు లాంటి వాళ్ళు చేస్తే అలానే చేసుకోండి. ఓకేనా? నాకు ఆ గంజులు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటి? ఇంకెంతసేపు? బాగా బాయిల్ కావద్దు ఫిష్, ఇచ్చుకపోతుంది. సరే, వీడియో మొత్తం అయిపోయేంత వరకు చూడండి. నేను యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో
ఇంకా అడగలే, నేను చెప్తుంటే ఇంకా పని చెప్తున్నారు నాకు. ఇక అడిగినా? కడిగి పెట్టిన. ఓకే, ఇవి మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. ఓకేనా? ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. కళ్యాణి యాదవ్ 0418. ఓకే, చెప్పలకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అక్క ఛానల్. ప్లీజ్ మై అక్క ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కర్రీ ఇక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఏం చెప్తాను డాడీ? ఏం చెప్తాను? రైస్ కాదు, కర్రీ చెప్పు. రైస్ నాకు ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి? మూడేంటి? మేకపాయలం, మందపాయలం, మందగాసే నువ్వు పైలం ఎల్లయ్య. ఒక 10 minutes తర్వాత 10 minutes అయిపోయింది డాడీ. మా డాడేమో ఎత్తాను అక్కడ. నేను స్టార్టింగ్లో ఫిష్ కర్రీ చేయడానికి అంత డేర్ చేసేదాన్ని కాదు. మా డాడీ వచ్చి చేసేది అన్నట్టు. మా ఇల్లు పక్కనే కాబట్టి మా డాడీని రమ్మనేదాన్ని. మా డాడీ వచ్చి చేసిపోయేది, మంచిగా నేను తినేసి పెట్టేదాన్ని. ఒక 3-4 times అట్లా అయ్యేది. ఇక ఎప్పుడు ఇదే రిపీట్ చేస్తాను. ఏం చేసిండు, నేను అండను నువ్వే అందుకోపో అని అన్నాడు. ఇక నాకు వేరేగా అది ఛాయిస్ లేక ఇక నేనే వండుదామని ట్రై చేసిన. ఫస్ట్ టైం చేసినప్పుడు పుల్లగా ఉన్నది కర్రీ. సెకండ్ టైం చేసినప్పుడు కూడా కొంచెం పుల్లానే ఉన్నది. ఇక మళ్ళీ అలవాటు అయిపోయింది. ఇక మొన్న రీసెంట్గా చేసినప్పుడు అయితే మా డాడీకి వేస్తే ఇది అసలు ఫిష్ కర్రీ ఏనా అని అన్నాడు. అని అన్నాడు. కానీ నాకు నచ్చింది, మా మమ్మీకి కూడా నచ్చింది. మా డాడీ కంటే బాగా చేసిన ఆల్మోస్ట్. అందుకే అసలు ఇది ఫిష్ కర్రీ అయినా అని అన్నాడు. అంతే కదా డాడీ? నిదానంగా తీస్తే అది తొందరగా అయిపోదు. అర్థమైందా? సరేదా చెప్పుకుంటా మంచిగా చెప్తుందా? నువ్వు రా ఏం చేయాలి? ఇంకా కాలేదు. ఇంకెంత టైం పడుతుంది? 5 minutes అయితే ఇంకొక 5 minutes కావాలి. ఇంకో 5 minutes కావాలా? ఇట్లా పెట్టి అట్లా దించుడు కాదు, పర్ఫెక్ట్ ఉండాలి. నేను ఎట్లా పెట్టి ఎట్లా చేసినా పర్ఫెక్ట్ గా ఉంటా. ఇట్లా పర్ఫెక్ట్ ఇలా అవుతుంటే నేను అయితే కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసేదాన్ని. మా డాడీ అయితే ఇంకా కాసేపు ఉంచుతాడేమో, నాకు తెలియదు. ఏముంటు ఇంకా సేపు ఉంచుతావా? అయింది కదా. ఏదో క్వశ్చన్లు అన్నీ ఇయ్యకు. వీడియో తీసేదాన్ని, వీడియోది ఇన్నర్ ఫీల్. ఇన్నర్ కాదు, బయటకే ఆట. అలా కొత్తిమీర వేసి తీసుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా పెట్టేసి ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్. అంతే కదా? మా డాడీ మస్తు సైలెంట్, మస్తు ఇన్నోసెంట్ అనుకుంటారా? అస్సలే కాదు. సరే డాడీ, చూడు. కథం గ్యాస్ ఆఫ్ చేయలేదు. కొత్తిమీర వేసిన తర్వాత చూస్తున్నా అన్నీ చూస్తున్నా. చెప్పు డాడీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. మీరు కనుక మా వీడియో చూస్తున్నట్లయితే, చిట్టి వాళ్ళ వీడియో చూస్తే, చిట్టి చిన్న కుక్క పిల్ల, ఇది గట్ల కాదు, మంచి కుక్క పిల్లది, ఇది కుక్క పిల్ల. ఐ డాగ్, యువర్ డాగ్. ఓకే, యూ డాగ్, నేను డాగ్. ఈ డాగ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ పెట్టండి. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, గంట కొట్టండి. గంట కొట్టండి. ఓకే.
దీన్ని నెత్తికి ఒకటి కొట్టండి. మీరు అక్కడ లేదు కదా వాళ్ళు కొట్టడానికి. ఓకే అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేసి. ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ ఓవర్. క్యాప్ పెట్టేసేయాలి. కర్రీ ఈజ్ ఓవర్. ఇంకా తినడమే బ్యాలెన్స్ ఉంది. రైస్ అవుతుంది. షీ ఈజ్ మై మామ్. బ్రష్ చేసింది, హాట్ వాటర్ తాగింది. అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మా మమ్మీ ఆల్మోస్ట్ మొత్తం వర్క్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మా డాడీ చేస్తున్నాడు, లేకుంటే మా డాడీ అసలు చిన్న వర్క్ కూడా చేయడు. మా మమ్మీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. జస్ట్ ఒక 2 months లో కవర్ అయిపోతుంది. చూడు మమ్మీ, హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, గంట కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్. మా చిట్టు తల్లిని. అను చిట్టు తల్లిని. అవ్వ నువ్వన్నా చిట్టు తల్లి అన్న. డాడీ అయితే కుక్క అన్నాడు మమ్మీ. మా డాడీ నన్ను కుక్క అనే అంటాడు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అంటాడు. కొన్ని రోజులు మొబైల్లో కూడా కుక్క అనే సేవ్ చేసుకున్నాడు. బాయ్ చెప్పు. బాయ్. మీరు సపోర్ట్ చేస్తే నేను మా డాడీ మీద ఫుల్ ప్రాంక్ వీడియోలు తీసి పెడదాం అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దులే, అది కూడా చూద్దాం. ఎవరైనా ప్రాంక్ వీడియోలు చేయాలని ఉంటే కామెంట్ లో పెట్టండి, ఖచ్చితంగా చేస్తా మా డాడీ పైన. ఏ వీడియో కావాలన్నా ఎందుకంటే మా డాడీ నేను చెప్పింది నమ్ముతాడు కాబట్టి. ఓకే, నిజంగా ప్రాంక్ వీడియో చేస్తా నేను. అట్లా ఏం స్క్రిప్ట్ చేయను, కావాలంటే మీకే అర్థమవుతుంది చూస్తే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో పెట్టండి ప్రాంక్ వీడియోస్ కోసం. ఓకే బాయ్. ఇట్లయితేనే బాగుంటుంది డాడీ. అప్పటి వరకు చికెన్ అవుతుంది. ఏమైంది ఎవరికి? నీకే నాకు ఎట్లుంది చెప్పు. సూపర్, నిజంగా మంచి. నేను చెప్పినట్టే అన్నిండు డాడీ. బాగా రోజులు అవుతుంది మన షాపులో అనుకోక. 7-8 నెలలు అవుతుంది కదా. అవునా, మేము అనుకోక. నేను రీసెంట్ గా అండినా కదా మమ్మీ ఫ్రై చేసి. కానీ మంచిగా. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 చేసుకోండి.